ఒక భార్య భర్త ఉండేవారు. వారు పేద భార్య, కూలీ చేసుకునేవాళ్ళు. ఇద్దరు కలిసి ఒక మేస్త్రి దగ్గర సిమెంట్ కలపటానికి, రాళ్ళు అందించడానికి వెళ్ళేవారు. అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది. ఆ మేస్త్రి ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. భర్త అన్నాడు, వాడితో ఏమో అంత మాట్లాడేది నువ్వు, వానితో మాట్లాడొద్దు అంటే కొద్ది రోజులు ఈమె భయపడింది. ఆమె అట్లే మాట్లాడితే వీడు కొట్టినాడు. కొడితే ఆమెకుండే భయం పోయింది. ఆమె ఒక రోజు అనింది, మాట్లాడితే ఏం చేసుకుంటావు చేసుకోపోనా. ఏం చేసుకుంటాడు? పనికి రావద్దని ఆపేసినాడు. పనికి రావద్దని ఆపేస్తే ఆమె మాత్రం ఆమె తప్పుడు బుద్ధి మానుకోలేదు. ఆమె అట్లే చేస్తూ ఉంది. వాడు చెప్పాడు, కొట్టాడు, తిట్టాడు, ఏమేమో చేశాడు. అయితే మానలేదు ఆమె. ఏం జరిగిందో తెలుసా? వాని మనసులో ఒక ఆలోచన వచ్చేది, ఇదే భూమి మీద లేకపోతే ఈ గొడవే నాకు లేదు కదా అని. ఒక్కరోజు వాడు వాని స్నేహితుడు తాగి ఆమెను చంపేశారు. చంపేసి వాళ్ళ ఇంట్లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆమెను అందులో పాతి పెట్టేసి పూజ చేశారు. చాలా రోజులు ఆమె జాడ తెలియలేదు. ఆమె అత్తింటి వారు వచ్చి, ఏమరా మా కుమార్తె ఎక్కడ అంటే, ఏమో వాడితో సంబంధం పెట్టుకునింది, వెళ్ళిపోయిందేమో చూడండి, అది ఇటువంటిది అటువంటిది అని ఎన్నో చెప్పుకుంటూ వచ్చినాడు. ఒకరోజు వీడు తాగిన మైకంలో ఏం చేసినాడంటే, వీడు మాట్లాడుతూ ఉంటే వీడే చెప్పేసినాడు, నా పిల్లల్ని నేనే చంపేసినానని చెప్పి చంపేసినానని. ఇది పోలీసు వాళ్ళ దాకా వెళ్ళేది. పోలీసు వాళ్ళు 4 తన్నితే ఇంట్లో ఉన్న శవాన్ని బయటికి తీయాల్సి వచ్చింది. మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఎన్నో పనికిరాని ఆలోచనల మనసులోకి వస్తూ ఉంటాయి. దేవునికి మన మనసులో చోటిస్తే బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని చూడు నాయన. లూకా సువార్త 24:45, వారి మనస్సు లేఖనములను గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచి, ఆయన హృదయాన్ని శుభ్రం చేసేవాడు, మనస్సును తెరిచేవాడు. ఎందుకు ఆయన మనస్సు తెరుస్తాడంటే లేఖనాల్ని నీవు గ్రహించటానికి. హల్లెలూయా. లేఖనాల్ని నువ్వు గ్రహించటానికి. ఎన్నో పర్యాలు నువ్వు అంటావు, నేను బైబిల్ చదువుతున్నాను, నాకేం అర్థం కాలేదని. అర్థం కాదు. ఎందుకంటే నీ మనస్సును దేవుడు స్థిరపరచలేదు, నీ మనస్సును దేవుడు నూతనపరచలేదు, నీ హృదయాన్ని దేవుడు నూతనపరచలేదు. నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. దేవునికి నీ మనసులో చోటిస్తే ఆ కృపగల దేవుడు లేఖనాల్ని గ్రహించున్నట్లు నీ మనసును తెరుస్తాడు ఆయన. దయచేసి గమనించాల్సింది, దైవ సేవకుడు మాట్లాడే ప్రతి మాట గ్రహిస్తూ ఉంటావు. గ్రహిస్తే ఏమవుతావో తెలుసా? ఏ వాక్యమును నువ్వు గ్రహిస్తావో ఆ వాక్య ప్రకారంగా నువ్వు మారుతూ ఉంటావు. ఏ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తావో ఆ వాక్యములో ఉన్న శక్తి నీ లోపలికి వస్తూ ఉంటుంది. అవునా అంటే అవును. మీరు ఎండను బడి వస్తారు, ఇంట్లో మీ భార్య గారు అంటారు, ఏమైనా నీళ్ళు ఇవ్వు అని అడుగుతాడు. ఆగండి, నేను జ్యూస్ ఇస్తానని చెప్తాది. అమ్మ ఒక గ్లాసుడు నీళ్ళు తీసుకొని నిమ్మకాయ కోసి ఒక నిమ్మకాయని బాగా పిండుతుంది. నీళ్లు తాగినప్పుడు చప్పగుంటుంది. నిమ్మకాయ పిండిన తరువాత ఆ నీళ్ళు ఎట్లుంటాయి? నేనేదో ఇంగ్లీష్ గ్రామర్ అడిగినట్లు మీరేదో బిత్తరపోయి చూస్తూ ఉంటారు. నీళ్ళు ఎట్లుంటాయి? ఫుల్గా. అది చెప్పండి, నీళ్ళ అని అట్లా చూస్తారు. ఏంది? నీళ్ళు పుల్లగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ నీరు నిమ్మకాయ రసంలో ఉన్న పులుపును గ్రహించేది కాబట్టి నీళ్ళు నిమ్మకాయ రసంలాగా మారిపోయాది. తర్వాత అమ్మ చక్కెర కూడా కొంత వేస్తుంది. అప్పుడేమవుతుంది? పుల్లగా తీగా అవుతుంది. అంటే నీళ్లు దాని లోపల వేసిన ప్రతి పదార్థమును గ్రహించి ఆ ప్రకారంగా మారుతూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సును దేవుడు
తెరిచినప్పుడు లేఖనములను మీరు గ్రహించినప్పుడు ఏ లేఖనాన్ని నువ్వు గ్రహిస్తావో ఆ లేఖనం ప్రకారంగా మారిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదు. ఏమయ్యా నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెప్తారో తెలుసా? నీ మనసు ఇంకా దేవుడు తెరవలేదు కాబట్టి. ఎందుకు దేవుడు నీ మనసు తెరవలేదో తెలుసా? దేవుడు క్రొత్త మనస్సును స్థిరంగా నీలో పుట్టించలేదు కాబట్టి. ఎందుకు మనస్సు దేవుడు క్రొత్తగా పుట్టించలేదో తెలుసా? నీ హృదయం శుభ్రము కాలేదు కాబట్టి. అక్కడ నుండి నీ మనసు దాకా భక్తుడు అంటాడు, నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక భ్రష్ట మనసుకు అనేకమైన చెడు కార్యాలు చేయటానికి భ్రష్ట మనసుకు నిన్ను అప్పగించేశాడని ప్రభు చెప్తాడు. అది మన జీవితంలో ఎవ్వరికీ కలగకుండునుగాక. ప్రతి మనస్సులో దేవునికి చోటు ఇత్తురుగాక. ప్రతి మనస్సును దేవుడు తెరిచి ఆయన లేఖనములను గ్రహించి ఆయన లేఖనానుసారముగా జీవించి ఆయన లేఖనంలో ఉన్న శక్తిని కలిగి ఆ కృపగల దేవుడు పిలిచినప్పుడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి తెరిచిన తలుపులో నుండి పరలోకంలోకి ప్రవేశింతుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుల వారు అంటున్నారు, నేను మీ కొరకు తలుపు తెరిచి ఉన్నాను. ప్రభుల వారు చెప్తున్నమాట, ఆయన పరలోకంలో తెరిచిన తలుపులో నేను ప్రవేశించటానికి నా కళ్ళు తెరవబడాలి, నా చెవులు తెరవబడాలి, నా నోరు తెరవబడాలి, నా హృదయము తెరవబడాలి. ఇన్నింటిలో మార్పు వస్తే ఒక్కరోజున ప్రభు పిలుస్తాడు. ఆ దినమున ఆ బోర లాంటి శబ్దాన్ని విని నా చెవులు నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ప్రభుల వారు అంటారు, నా కుమారుడా రా, నీ కొరకే నేను తలుపు తెరిచాను. నా కుమార్తె రా, నీ కొరకే నేను తలుపు తెరిచాను అంటాడు. ఎంత సంతోషమో! ఆ దినం ఎప్పుడో ఎవరికీ తెలియదు. బహుశా రేపు కావచ్చు, బహుశా ఎల్లుండి కావచ్చు, బహుశా ఇంకో మాసం కావచ్చు. ఏ రోజు వచ్చినా ఆ రోజు ఆ తెరిచిన పరలోకంలో తెరిచిన ఆ తలుపులో గుండా నువ్వు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. నీవు అక్కడికి వెళ్ళిన తరువాత నీవెవరో నాకు తెలియదని ఆ తలుపు మూసివేసేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు. మొదటిది మన కన్నులు, రెండవది చెవులు తెరవాలి, మూడవది, నాలుగవది అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? పరలోకపు తలుపు తెరుస్తాడు. అందరి కళ్ళు మూసుకుందాం.